హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మనమైతే దిల్రుబాకి నిన్న ప్రీమియర్కి వెళ్ళాం కదా. ఇవాళ అయితే కోర్ట్ మూవీకి వెళ్తున్నాము. ఆల్రెడీ ప్రీమియర్ చూసిన వాళ్ళు రెస్పాన్స్ అదంతా కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ నాకు ట్రైలర్ చూపించినప్పుడు కూడా ఒక మంచి లవ్ స్టోరీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూపించినట్టు అనిపించింది. సో మనమైతే ఇప్పుడు ఐనాక్స్ లైలా మాల్ దగ్గర అయితే ఉన్నాము. సో వెళ్ళిపోతున్నాం మూవీకి. అయితే ఇప్పుడు టికెట్స్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా. సో టికెట్స్ తీసుకొని మూవీకి అయితే పైకి వెళ్ళిపోవాలి. ట్రైలర్ అవన్నీ కూడా చాలా ప్రామిసింగ్ గానే ఉన్నాయి. అండ్ అందరూ బాగా అంటే ఆ రివ్యూస్ అంటే నేను ఆల్రెడీ ప్రీమియర్స్ చేసిన వాళ్ళు చూసాను నార్మల్గా ఏం చెప్తున్నారు ఏంటి అనేది. అందరూ బాగా చేశాడు. చిన్నపిల్లోడైనా కూడా రోషన్ గురించి మనకు తెలుసు కదా, మంచి చైల్డ్ ఆర్టిస్ట్. తను ఇంకో అమ్మాయి శ్రీదేవి అంట. మరి నాని గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ. అండ్ మనకి నాని అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నాని గారు హిట్రీ చూడమాకండి మీకు కోర్ట్ గారు నచ్చకపోతే అని అంత ధైర్యంగా చెప్పారండి. మరి ఆ మాత్రం చూడాలి మరి ఏముండిద్దో మూవీలో. సో టికెట్స్ అయితే తీసుకుందాం రండి. కోర్ట్ కే సో మనమైతే వచ్చేసాం పైకి. అయితే వెళ్ళిపోతున్నాం సినిమాకి. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాను, చూసారు కదా. మీ అందరికీ మర్చిపోయాను చెప్పడం, సారీ ఏమనుకోవద్దు. హ్యాపీ హోలీ అందరికీ. సినిమా లవర్స్కి ఇంకా హోలీ అయినా ఏదైనా ఏ పండుగ అయినా సరే ఇంకా సినిమా అంటే సినిమానే. టీఎఫ్ఏ బాగుండాలి. మనమైతే ఇప్పుడు ఇంటర్వెల్లో ఉన్నాము. నేను రివ్యూ ఇప్పటివరకు నాకు అనిపించింది చెప్పే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నెక్స్ట్ నేను ఏ వీడియో పెడుతున్నాను అనేది తెలుస్తుంది. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మూవీలోకి వెళ్ళిపోతే కనుక నాని గారు అంత ఈజీగా ప్రొడ్యూస్ చేయరు మూవీస్. మీరు చూస్తే కనుక యావ్ మూవీ కాజల్ గారిది, హిట్ 1, 2 and 3 ఇప్పుడు నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీసే. అలాగే ఈ కోర్ట్ కూడా. ఏంటి నాని గారు అంత పెద్ద స్టేట్మెంట్ చెప్పేశారు మనకి, మీకు కోర్ట్ నచ్చకపోతే హిట్ 3 చూడమాకండి అని అంత ఈజీగా చెప్పేశారు కదా స్టేజ్ మీద. అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది యాక్చువల్గా. అంత ధైర్యంగా చెప్తున్నారంటే మూవీ వాళ్ళు తీసుకున్న జోనర్ అండ్ ఫిలిం అయితే నాకు ఫస్ట్ హాఫ్ వరకే నాకైతే ఒక క్లారిటీ వచ్చింది, సినిమా కొట్టిద్దిరా గట్టిగా అని. అంత బాగుంది. చైల్డ్ ఆర్టిస్టులు అయితే కనుక రోషన్ కానీ శ్రీదేవి కానీ అసలు ఇచ్చి పడేశారు, మామూలుగా లేదు వాళ్ళ యాక్టింగ్. రోషన్ చాలా బాగా చేశాడు. శ్రీదేవిది అంతేం ఎక్కువ లేదు కానీ రోషన్ది మాత్రం చాలా బాగుంది. శివాజీ గారి యాక్టింగ్ అయితే అమ్మో, నిజంగానే మన ఇంట్లో ఒక పెద్ద రైడ్ ఉంటే ఎలా ఉండిద్ది. ఆయన అసలు ఇంకా న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది, మీకు తెలుసు కదా. సో అది న్యాచురల్గా ఉంది చాలా. అండ్ సాయి కుమార్ గారు కానీ మనకి ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ప్రియదర్శి గారు కేస్ టేకప్ చేయడంతో స్టార్ట్ అయింది అనమాట. సో ఇంటర్వెల్ నుంచి మనం ప్రియదర్శి గారు ఎలా వారిస్తారు ఏంటనేది చూడాలి. అసలు ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు ఏంటి అన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి. నేను ఇప్పటివరకు హాఫే చూశాను కదా. సెకండ్ హాఫ్ చూస్తే కానీ నాకు ఫుల్గా క్లారిటీ రాదు మూవీ ఏంటి అనేది. ఫస్ట్ హాఫ్ వరకు నాకు బాగా నచ్చింది. అండ్ సాంగ్ చాలా బాగుంది. కథలు ఎన్నో చెప్తారు ఆ సాంగ్. అది ఆల్రెడీ ఇన్స్టాలో ట్రెండ్ అవుతుందిలే, మీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది. సాంగ్ అయితే బాగుంది. అది ఇక్కడ వరకు అయితే చాలా చిన్న క్యూటీ లవ్ స్టోరీలో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చేసి డిస్టర్బ్ చేసి ఒక లాస్ట్ చెప్తాను. ఇంకా ఫస్ట్ హాఫ్ కదా అయింది. సెకండ్ హాఫ్ కూడా చూసి క్లారిటీ తెచ్చుకొని నేను చెప్తాను. నేనైతే మొత్తం మూవీ చూసిన తర్వాతే రివ్యూ చెప్తానని చెప్పాను కదా. మూవీ చూసేసి వస్తున్నాను. నాకు ఏమనిపించింది అంటే ఒక ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. ఇక్కడ మనకి డైరెక్టర్ ఏం చెప్దాం అనుకున్నారంటే రామ్ జగదీష్ గారు, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంటర్కి వెళ్ళే కాలేజ్ పిల్లలు కానీ 10th పిల్లలు కానీ ఇప్పుడు అందరూ లవ్ చేసుకుంటున్నారు. కానీ దానివల్ల మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అసలు మీరు ఏం చేయొచ్చు, మీరు ఎక్కడి వరకు చేయొచ్చు అనేది చాలా చిన్న ఏజ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇలాంటి కేసులు ఉంటే ఫ్యామిలీ వాళ్ళు చూసి మీ మీద ఇలాంటి కేసులు పెడితే మీ లైఫ్ ఇలా నాశనం అయిపోయిద్ది. మీరు లవ్ చేయొచ్చు కానీ మీకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చి మీరు ఎలా అప్పుడు చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇది నాకు తెలిసినంత వరకు ఇంటర్ 10th ఆ బేస్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్ లేకుండా ఎవ్వరు లేరు. సో ఏ చిన్నపిల్లని చూసినా 10th చదువుకొని 8th చదువుకొని ఇంటర్ చదువుకొని రిలేషన్లో ఉన్నారు. ఇంకా మన బతుకులే అలా ఉంటాయి. అది సో అలా రిలేషన్లో ఉన్నప్పుడు పేరెంట్స్ మిస్యూజ్ చేసే ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి అనేది మనకైతే క్లియర్గా చూపించారు.
అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనమాట. అసలు లవ్ స్టోరీ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది, కోర్టు కేసు ఇదే ఎక్కువ జరుగుతుంది. ప్రియదర్శి గారి యాక్టింగ్ అయితే వామ్మ ఇచ్చి పడేశారు సినిమాతో. అండ్ సాయి కుమార్ గారిది కూడా కొంచెమే రోల్, కానీ ఇచ్చిన వరకు చాలా బాగా చేశారు. శివాజీ గారి యాక్టింగ్ అయితే నెగిటివ్ రోల్ చంపేశారు అసలు, అంతే ఇంక ఇచ్చి పడేశారు. ఇంకా ఆయన చెప్పక్కర్లేదు, ఆయన మంచి యాక్టర్. ఆయన ఆయన అలా ఉండడం బట్టే మనం ఇంకా బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట స్టోరీకి. ఏంట్రైనా అని చాలా చాలా క్రియల్గా ఉంటారు. అది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనమాట. నాని గారు హిట్ 3 మీకు కోట్ నచ్చకపోతే కనుక హిట్ 3 చూడొద్దు అన్న చెప్పిన మాటకి ఆయన నిరూపించుకున్నారు. నాకైతే బాగా నచ్చింది. మీరు హిట్ 3 చూడడానికి రెడీ అయిపోవచ్చు. సినిమా చాలా బాగుంది. అది సినిమా అయితే సూపర్. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన మూవీ. బిఫోర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి అసలు మన మీద ఎలాంటి కేసెస్ యూజ్ చేస్తారు, అండ్ మనం లవ్ చేసినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎప్పుడు మన ఏజ్ కరెక్ట్. అండ్ అది మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. బిఫోర్ డిగ్రీ వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. డిగ్రీ వాళ్ళు కూడా చూసుకోండి, మీకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అందరూ చూడండి, మీకు తెలిసింది కదా, మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీ తమ్ముడు వాళ్ళకి, మీ చెల్లి వాళ్ళకి చెప్పడానికి కుదురుతుంది. ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఒక మంచి మెసేజ్ అనమాట. ఇప్పుడు ఏదైతే లాస్ ఉన్నాయో అవి ఎలా మిస్యూజ్ చేయకుండా మనల్ని మిస్యూజ్ చేసుకుంటున్నారో పేరెంట్స్ అనేది, ఒక లవ్ అనే దానికి ఇప్పుడు క్యాస్ట్ అని అదని ఇదని ప్రాబ్లమ్స్ వచ్చి ఎలా అయితే బ్రేకప్ అవన్నీ చేపిచ్చేస్తారో ఫ్యామిలీస్ నుంచి. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ చూడండి. అదే ఇప్పుడు క్యాస్ట్ అని, లేదంటే ఇంటర్ క్యాస్ట్, లేదంటే మనకన్నా తక్కువడు మనకన్నా ఉన్నోడు, చాలా రకాలుగా ఇప్పుడు మనమైతే ఆపేస్తారు. చాలా కేసెస్ జరుగుతాయి, చాలా చూస్తాం, మనం చాలా దారుణాలు చూస్తాం టీవీలో. ఇప్పుడు అవన్నీ చాలా చూస్తున్నాం కాబట్టి ఆ అన్నిటికీ ఒక మెసేజ్ ఇద్దామని అయితే జగదీష్ గారు అయితే ఈ సినిమా అయితే తీశారు. జగదీష్ గారు ఫస్ట్ మూవీ అనుకుంటా నాకు తెలిసింది. చాలా అంటే చాలా బాగుందండి మీ డైరెక్షన్, చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ, చాలా అంటే చాలా ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి చూడవచ్చు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెల్కమ్. అండ్ ఖచ్చితంగా చూడాల్సిన వాళ్ళు అయితే స్టూడెంట్స్, మెయిన్ ఇంపార్టెంట్. బిఫోర్ 18 ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఓకేనా? ఇది మన ఇవాళ రివ్యూ. ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? బాగా అనిపిస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై బాయ్. మళ్ళీ వేరే సినిమాతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే నచ్చింది, సూపర్ ఉంది మూవీ. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. బై బాయ్.